అంటే మీరు అన్ని కెమెరాలు పెట్టి లైవ్ ఇస్తూ క్షాత్రాన్ని గురించి మాట్లాడమంటే చాలా విషయాలు బయటికి రావు. ఇది బయటికి చెప్పేది కాదు, అవునా? దీనికి వ్యూహము, ఆలోచన, యాక్షన్ అయిపోయింది, క్లోజ్. అర్థమైందా? మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలా, స్పాట్ పెట్టడమే అయిపోయింది. 30 ఏళ్ల క్రితం అందరికీ బాగా అర్థమయ్యే భాషలోనే చెప్తాను, ఇబ్బంది ఉంది. 30 ఏళ్ల క్రితం కాలేజీల్లో కొట్టుకునేవాళ్ళు, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ కొట్టుకునేవాళ్ళు, అవునా? హైదరాబాద్లో కొట్టుకునేది, వరంగల్లో కొట్టుకునేది, కర్నూలులో కొట్టుకునేది, నెల్లూరులో కొట్టుకునేది, మొత్తం పాలిటెక్నికల్లో కొట్టుకునేది, డిగ్రీ కాలేజీలో కొట్టుకునేది, యూనివర్సిటీలో కొట్టుకునేది, హాస్టల్లో కొట్టుకునేది. ఎవడు పోలీస్ స్టేషన్కు పోయేవాడు కాదు. వాడు వీడిని కొడితే వీడు కొట్టాలి, వాడు కొట్టాలి, అది మగతనం. అసలు అర్థమైందా? అది కంటిన్యూ అయి ఉంటే, నన్ను వాడు కొడితే నేను వాడు కొడతా, వాడు నేను కొడితే వాడు నన్ను కొడతాడు అనుకుంటే అది మగతనమే అయి ఉంటే 15 రోజుల క్రితం చిల్లకూరికి మాకు పిల్లలు పుట్టట్లేదని మందు కోసం పోయి ఉండేవాడు కాదు.